హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కేసార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామినేషన్ 14th అక్టోబర్ ఫస్ట్ షిఫ్ట్లో అడిగినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి సంబంధించిన మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఈరోజు వచ్చినటువంటి ఎస్ఎస్సి ఎంటీఎస్ షిఫ్ట్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ యొక్క పీడిఎఫ్స్తో పాటు 1997 నుంచి ఇప్పటివరకు జరిగినటువంటి ఎస్ఎస్సి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి జీకే ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ప్రీవియస్ బిట్స్, కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే, ఎస్ఎస్సి ఎంటీఎస్ జీడీ, సీజీఎల్కి సంబంధించినటువంటి 100 ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా మీరు జస్ట్ 149 రూపీస్ పే చేయడం ద్వారా పొందవచ్చండి. 3 months వరకు వ్యాలిడిటీ ఉంటుంది. సో మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అనేటువంటి సెక్షన్లోనికి వెళ్ళి ఈ మెటీరియల్ అయితే తీసుకోండి. సో రాబోయేటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి మీకు ఈ మెటీరియల్ యూజ్ అవుతుంది. ఓకే, సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, మనకి ఇవన్నీ కూడా మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అండి. సో క్వశ్చన్స్ ఫార్మేషన్ అనేది మనకి కరెక్ట్గా ఉండకపోవచ్చు, బట్ మనకి వీటి రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చాయని చెప్పేసి మనకి మన ఛానల్ని ఫాలో అవుతున్నటువంటి సబ్స్క్రైబర్స్ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇయర్, వన్యప్రాణి సంరక్షణ చట్టం ఏ సంవత్సరంలో తీసుకొచ్చారని చెప్పేసి అడిగారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి 1972లో ఈ యొక్క వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ వాజ్ పాస్డ్ ఇన్ 1972. ఓకే, 1972లో ఈ వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇంకా ఎలిఫెంట్కి సంబంధించి కావచ్చు, ఇంకా మిగిలిన కొన్ని చట్టాలు అయితే ఉంటాయి. సో అవి కూడా చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బినీత్ ది సర్ఫేస్ బుక్ ఆథర్ ఎవరు అని చెప్పేసి అడిగారు. బినీత్ ది సర్ఫేస్ రచయిత ఎవరు అంటే ఫియోనా నీల్ అండి. సో ఫియోనా నీల్ అనేటువంటి వారు ఈ యొక్క బుక్ అయితే రాయడం జరిగింది, బినీత్ ది సర్ఫేస్ అనేటువంటి బుక్. నెక్స్ట్ క్వశ్చన్, త్రిభువనేశ్వర్ ఏ రాష్ట్రానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని చెప్పేసి అడిగారు. త్రిభువనేశ్వర్ ది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ విచ్ స్టేట్ అని చెప్పేసి అడగడం జరిగింది. ఛత్తీస్గఢ్కి చెందినటువంటి వ్యక్తి అనమాట ఈయన. సో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పనిచేశారు. త్రిభువనేశ్వర్ శరణ్ సింగ్ డియో, born 31st October 1952, also known by his initials as T.S. Singh Dio or T.S. Baba, is an Indian politician from Ambikapur, Chhattisgarh. He was the first Deputy Chief Minister of Chhattisgarh from June 2023 to December 2023. Okay, so Tribhuvaneshwar Saran Singh Dio, జననం 31 అక్టోబర్ 1952లో పుట్టారు ఆయన. సో అతని మొదటి అక్షరాలతో టిఎస్ సింగ్ డియో లేదా టిఎస్ బాబా అని చెప్పేసి కూడా ఆయన పిలుస్తారు. ఛత్తీస్గఢ్లోని అంబికాపూర్కు చెందినటువంటి భారతీయ రాజకీయ నాయకుడు ఈయన. సో 2023 జూన్ నుంచి 2023 డిసెంబర్ వరకు ఛత్తీస్గఢ్కు మొదటి ఉప ముఖ్యమంత్రిగా ఆయన పనిచేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బంగ్లాదేశ్ కమ్ అండర్ విచ్ రిలీజియన్ అని చెప్పేసి అడిగారు. బంగ్లాదేశ్ ఏ మతం కిందకు వస్తుంది అని చెప్పేసి క్వశ్చన్ అయితే వచ్చిందండి. సో రీసెంట్గా బంగ్లాదేశ్కి సంబంధించిన ఇష్యూ జరిగింది కదా, సో దాన్ని బేస్ చేసుకుని అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే ఇస్లాం మతానికి సంబంధించినటువంటి కంట్రీగా చెప్పుకోవచ్చు. అందులో ఎక్కువగా ముస్లిమ్స్ ఎక్కువగా ఉంటారు. ఇస్లాం ఈజ్ ద స్టేట్ రిలీజియన్ ఆఫ్ బంగ్లాదేశ్, బట్ ది కంట్రీస్ కాన్స్టిట్యూషన్ ఆల్సో గ్యారంటీస్ ఈక్వల్ రైట్స్ టు ప్రాక్టీస్ అదర్ రిలీజియన్స్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. సో వారి యొక్క రాజ్యాంగం, ఓకే, బంగ్లాదేశ్ రాజ్యాంగం ఏం చెప్తుంది అంటే ఇస్లాం అనేది ఆ కంట్రీకి సంబంధించినటువంటి రిలీజియన్ అయినప్పటికీ ఇతర మతాల వాళ్ళు కూడా వాళ్ళకి ఈక్వల్ రైట్స్ అయితే ఉంటాయి వారి యొక్క రిలీజియన్స్కి సంబంధించని వారి యొక్క రాజ్యాంగం అయితే, బంగ్లాదేశ్ రాజ్యాంగం అయితే చెప్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు 2001 సెన్సస్ విచ్ ఏజ్ ఈజ్ కాల్డ్ లిటరేట్స్? 2001 జనాభా లెక్కల ప్రకారం ఏ వయస్సును అక్షరాస్యులు అని చెప్పేసి అంటారు? ఓకే, 7 సంవత్సరాలు నిండి ఎవరైతే చదవడం రాయడం వారి యొక్క లోకల్ భాషలో, ఓకే, సొంత భాషలో చదవడం రాయడం వచ్చినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారిని లిటరేట్స్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. అకార్డింగ్ టు ది 2001 సెన్సస్ ఏ పర్సన్ వాజ్ కన్సిడర్డ్ లిటరేట్ ఇఫ్ దే వర్ అట్లీస్ట్ 7 years old అండ్ కుడ్ రీడ్ అండ్ రైట్ విత్ అండర్స్టాండింగ్ ఇన్ ఎనీ లాంగ్వేజ్. 2001 జనాభా లెక్కల ప్రకారం ఒక వ్యక్తి కనీసం 7 సంవత్సరాల వయసు కలిగి ఉండి ఏ భాషలోనైనా చదవడం మరియు వ్రాయడం చేయగలిగితే అక్షరాస్యులుగా పరిగణించబడతారు. నెక్స్ట్ క్వశ్చన్, సాల్ట్ సత్యాగ్రహ బిఫోర్ దండి మార్చ్, దండియాత్రకు ముందు ఉప్పు సత్యాగ్రహం గురించి ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో మనకి క్వశ్చన్ ఫార్మేషన్ సరిగ్గా లేదు. సో ఒకవేళ సాల్ట్ సత్యాగ్రహ గురించి కనుక అడిగి ఉన్నట్లయితే ది సాల్ట్ సత్యాగ్రహ వాజ్ ఏ మాస్ సివిల్ డిజోబీడియన్స్
disobedience movement initiated by Mahatma Gandhi against the salt tax imposed by the British government in India. He led a large group of people from Sabarmati Ashram on 12th March 1930 till Dandi, a coastal village in Gujarat, to break the salt law by producing salt from seawater. ఓకే, ఉప్పు సత్యాగ్రహం అనేది భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం విధించినటువంటి ఉప్పు పన్నుకు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ ప్రారంభించినటువంటి సామూహిక శాసనోల్లంఘన ఉద్యమం అనమాట. సో ఆయన 1930 మార్చి 12న సబర్మతి ఆశ్రమం నుండి గుజరాత్లోని సముద్ర తీర గ్రామమైనటువంటి దండి వరకు సముద్రపు నీటి నుండి ఉప్పును ఉత్పత్తి చేయడం ద్వారా ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించడానికి పెద్ద సమూహానికి ఆయన నాయకత్వం వహించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, సలాల్ డ్యామ్ ఈజ్ యూజ్డ్ ఫర్. సలాల్ డ్యామ్ దేనికి ఉపయోగించబడింది అని చెప్పేసి అడిగారు. సో ది సలాల్ డ్యామ్ వాజ్ ఇండియాస్ ఫస్ట్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండర్ ది ఇండస్ వాటర్ ట్రిటీ రిజిమ్. ఇట్ వాజ్ కంప్లీటెడ్ ఇన్ 1987. ఓకే, సో ఇది 1987లో కంప్లీట్ చేశారు. దట్ సర్వ్స్ మల్టిపుల్ పర్పసెస్ అన్నమాట. సో ఇది దేనికి యూజ్ చేస్తారు అంటే ఈ డ్యామ్ని పవర్ జనరేషన్కి, ఇరిగేషన్కి, ఫ్లడ్ కంట్రోల్ కోసం యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సలాల్ డ్యామ్ సింధు జల ఒప్పందం పాలనలో జమ్మూ మరియు కాశ్మీర్లో భారతదేశం యొక్క మొదటి జల విద్యుత్ ప్రాజెక్టుగా చెప్పుకోవచ్చు. ఇది 1987లో పూర్తయింది. ఇది బహుళ ప్రయోజనాలను అందిస్తుంది. విద్యుత్ ఉత్పత్తి, నీటిపారుదల, వరద నియంత్రణ వంటి పర్టికులర్ యూసేజెస్ అయితే ఈ యొక్క ప్రాజెక్ట్ వల్ల అయితే ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, సోనాల్ మాన్సింగ్ రిలేటెడ్ టు విచ్ డ్యాన్స్ ఫామ్ అని చెప్పేసి అడిగారు. సోనాల్ మాన్సింగ్ ఏ నృత్యానికి సంబంధించినటువంటి వ్యక్తి అంటే సోనాల్ మాన్సింగ్ ఈజ్ అన్ ఇండియన్ క్లాసికల్ డాన్సర్ అండ్ టీచర్ హూ స్పెషలైజేషన్ భరతనాట్యం అండ్ ఒడిస్సీ. ఓకే, భరతనాట్యం అండ్ ఒడిస్సీకి సంబంధించి ఈవిడ బాగా ఫేమస్ డాన్సర్ అనమాట. సో సోనాల్ మాన్సింగ్ ఒక భారతీయ శాస్త్రీయ నృత్యకారిణి మరియు భరతనాట్యం మరియు ఒడిస్సీలో నైపుణ్యం కలిగినటువంటి ఉపాధ్యాయులు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ 4 రెసిస్టర్స్ ఆఫ్ 4 ohms ఈచ్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలర్ ద ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఈజ్. 4 ohmల 4 రెసిస్టర్లు సమాంతరంగా అనుసంధానించబడినప్పుడు ప్రభావవంతమైనటువంటి ప్రతిఘటన ఏంటి అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మనం ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే సాల్వ్ చేయొచ్చు అనమాట. When 4 resistors of 4 ohms each are connected in parallel, the effective resistance is less than the lowest resistance of any of the components. The effective resistance can be calculated using the formula అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 4 ohms కలిగినటువంటి రెసిస్టర్స్ని 4 రెసిస్టర్స్ని మనం ప్యారలల్గా కనుక కనెక్ట్ చేసినట్లయితే సో ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఏమవుతుంది అని చెప్పేసి అడిగారు. సో ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఏమవుతుందంటే ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఈజ్ లెస్ దాన్ ది లోయెస్ట్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎనీ ఆఫ్ ది కాంపోనెంట్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ 4 రెసిస్టర్స్లో ఏదైతే మనకి లోయెస్ట్ రెసిస్టెన్స్ కలిగి ఉంటుందో సో దానికంటే కూడా ఇది ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఏదైతే ఉంటుందో అది దానికంటే కూడా తక్కువగా ఉంటుందన్నమాట. ఓకే, సో 4 ohmల 4 రెసిస్టర్లు సమాంతరంగా కనెక్ట్ చేయబడినప్పుడు ప్రభావవంతమైనటువంటి ప్రతిఘటన అంటే రెసిస్టర్ అనమాట. ఏదైనా భాగాల యొక్క అత్యల్ప నిరోధక ప్రతిఘటన అంటే రెసిస్టెన్స్ లేదా నిరోధకత అని కూడా అనొచ్చు. సో ఏదైనా భాగాల యొక్క అత్యల్ప నిరోధకత కంటే తక్కువగా ఉంటుంది. సమర్థవంతమైనటువంటి ప్రతిఘటన సూత్రాన్ని ఉపయోగించి లెక్కించవచ్చు. సో దీనికి సంబంధించి ఈ ఫార్ములాని యూజ్ చేసి లెక్కిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, లీచ్ ఈజ్ ప్రజెంట్ ఇన్. లీచ్ అంటే జలగండి. సో జలగ ఎందులో ఉంటుంది అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అది నివాసం ఉండేటువంటి ప్రదేశాలు చూసుకుంటే లీచెస్ ఆర్ ఫౌండ్ ఇన్ వెరైటీ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ ఇంక్లూడింగ్ ఫ్రెష్ వాటర్, మెరైన్ అండ్ టెరెస్ట్రియల్ హ్యాబిటేట్స్లో అవి నివాసాలు అయితే ఉంటాయి. సో మనకి చెరువుల్లో కానీ, కుంటల్లో కానీ, కాలువల్లో కానీ సో ఎక్కడైతే వాటర్ స్టాగ్నేషన్ అయిపోయి ఉంటుందో అక్కడ ఎక్కువగా ఈ లీచెస్ అంటే జలగలు అయితే ఉంటాయి. మంచినీరు, సముద్ర మరియు భూ సంబంధమైనటువంటి ఆవాసాలతో సహా వివిధ వాతావరణాల్లో జలగలు అయితే కనిపిస్తాయి. అవి ఎక్కడైనా కూడా ఉండొచ్చు. మోస్ట్లీ మనకి స్టాగ్నేట్ అయిపోయినటువంటి వాటర్లో అవి ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ స్టేట్ ఆపోజిషన్ ఆఫ్ ముస్లిం కల్టివేటర్స్ వాజ్ రైజ్డ్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. సో ఇక్కడ ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు. పంజాబ్, కేరళ, బీహార్, తెలంగాణ కానీ లేదా తమిళనాడు కానీ అవ్వచ్చు అనమాట ఆప్షన్స్లో. సో ఈ 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే క్వశ్చన్ కరెక్ట్గా మనకి ఫార్మేషన్ అయితే తెలియదు. సో దీనికి రైట్ ఆన్సర్ కూడా మనకి గూగుల్లో సెర్చ్ చేసినా తెలియలేదు. సో మీరు ఆన్సర్ చేసినట్లయితే ఈరోజు ఎగ్జామినేషన్ రాసిన వారు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి.
నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాస్ ట్రెడిషనల్ గేమ్ అమాంగ్ దీస్ అని చెప్పేసి అడిగారంట. కబడ్డీ, ఫుట్బాల్, ఇంకా మరికొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఇందులో ఇండియాకి సంబంధించిన ట్రెడిషనల్ గేమ్ ఏంటని చెప్పేసి అడిగారు. ఓకే, భారతదేశం యొక్క సాంప్రదాయ ఆట ఏంటని చెప్పేసి అడగడం జరిగింది. సో కరెక్ట్గా అయితే మనకు తెలీదు. ఇంకా బాగ్నాథ్ మహాదేవ్ ఫెస్టివల్ గురించి అడిగారండి. సో ఇది ఉత్తరాఖండ్లో చేసుకునేటువంటి ఫెస్టివల్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మహానంద ట్రిబ్యూటరీ స్టార్టెడ్ ఫ్రమ్ విచ్ హిల్ అని చెప్పేసి అడిగారు. మహానంద ఉపనది ఏ కొండ నుండి ప్రారంభమైంది అని చెప్పేసి అడిగారు. సో ది మహానంద రివర్ ఆరిజినేట్స్ ఫ్రమ్ ది మహాల్దీరం హిల్ ఇన్ ది డార్జిలింగ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్, ఇండియా. ఓకే, మహానంద నది భారతదేశంలోని పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో మహల్దీరామ్ కొండ నుండి ఇది ఉద్భవిస్తుంది అనమాట. ఆ కొండలో పుట్టి అది ప్రవహిస్తుంది. సో ఇవి జీకేకి సంబంధించిన క్వశ్చన్స్. ఇంక ఇంగ్లీష్కి సంబంధించి ఒక్క క్వశ్చనే చెప్పారండి. ఈడిఎంకి సంబంధించి ఓపెన్ బుక్ అని చెప్పేసి మనకి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో ఓపెన్ బుక్ అంటే, సో ఐఎమ్ ఏ ఓపెన్ బుక్ రా అని చెప్పేసి అంటాం కదా మనం, అంటే నా గురించి నీకు అన్నీ తెలుసు అనేది ఇక్కడ మీనింగ్ అయితే వస్తుంది. సో ఓపెన్ బుక్ మీన్స్ సంథింగ్ ఆర్ సమ్వన్ ఈజ్ ఈజీ టు అండర్స్టాండ్ ఆర్ లెర్న్ అబౌట్. ఓకే, సో ఎదుటి వాళ్ళ గురించి మనకి పూర్తిగా తెలిసినప్పుడు, లేదా ఎదుటి వాళ్ళ గురించి మనం పూర్తిగా తెలుసుకున్నప్పుడు మనం ఓపెన్ బుక్ అనేటువంటి పదాన్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇవి మనకి ఈరోజు వచ్చినటువంటి ఫ్యూ క్వశ్చన్స్. ఈ పీడిఎఫ్ నేను మీకు 149 రూపీస్కి సంబంధించినటువంటి పర్టికులర్ కోర్సులో కూడా ప్రొవైడ్ చేస్తాను. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు ప్రీవియస్గా జరిగినటువంటి షిఫ్ట్స్ యొక్క పేపర్స్ ఉంటాయి అండ్ చాలా రకాల పీడిఎఫ్స్ మీకు అవైలబుల్లో ఉంటాయి. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.